వెల్కమ్ టు కనెక్టెక్ నాలెడ్జ్ సెంటర్. ఈరోజు మనం ఏపీఎస్ఏ మెయిన్స్ 2023లో ఇచ్చిన క్వశ్చన్ని డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎట్లా సాల్వ్ చేయాలనేది చెక్ చేద్దాం. ఒకసారి మీరు కూడా నాతో పాటు క్వశ్చన్ చదవండి. ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 16, 20, 24, 32. అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయంటే 16, 20, 24, 32 చేత డివిజిబుల్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏమని అడిగాడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ అంటే ఎప్పుడు కూడా జీరోస్ ఎట్లా ఉంటాయి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. జీరోస్ ఈవెన్ నెంబర్ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే జీరోస్ ఎప్పుడు కూడా సరి సంఖ్య అయిన సున్నాలు ఉంటాయి. అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అండ్ సో ఆన్ ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఆప్షన్లో చెక్ చేద్దాం. ఇక్కడ జీరోస్ 2 ఉన్నాయి, మన ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ జీరోస్ 2 ఉన్నాయి, మన ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ జీరోస్ 2 లేవంటే ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ జీరోస్ 2 ఉన్నాయి, మన ఆన్సర్ అవ్వచ్చు. ముందు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ని రిమూవ్ చేసేయండి. ఓకేనా. జీరోస్ని రిమూవ్ చేస్తే మన దగ్గర ఉన్న ఇంటీజర్ ఎంత అంటే ఇంకా 144, 136, 121. ఇందులో కూడా మనకి ఏమవ్వాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. 144 పర్ఫెక్ట్ స్క్వేరే, మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. 136 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి అది మన ఆన్సర్ కాదు. 121 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, ఇది మన ఆన్సర్ అవ్వచ్చు. ఆన్సర్ ఏ కానీ డి కానీ అవ్వచ్చు. మనకి ఇచ్చిన నెంబర్లో 24ని ఎట్లా రాసుకోవచ్చు అండి? మనం 3 × 8గా రాసుకోవచ్చు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 144 3 యొక్క మల్టిపుల్ అయ్యిద్ది. ఓకే, మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. 121 3 యొక్క మల్టిపుల్ కాదు కదండి, ఇది మన ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ ఏ.